హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము తెలుగు మోడల్ పేపర్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు చూస్తున్నది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో కండక్ట్ చేసిన ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్. సో తెలుగులో రెండు భాగాలుగా ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో 60 మార్కులు, పార్ట్ బిలో 20 మార్కులు. ఈ 60 మార్కులు ఏ విధంగా డివైడ్ చేస్తారనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. మొదటిగా అవగాహన, ప్రతిస్పందన 20 మార్కులు ఉంటాయి. ఫస్ట్ ఆబిట్, పరిచిత గద్యంలో ఉపవాచానికి సంబంధించిన పేరాగ్రాఫ్ ఇస్తారు. అంటే ఉపవాచకం అంటే రామాయణంలో నుంచి ఉన్న పేరాగ్రాఫ్ ఇస్తాడు. సో కింది పేరాన్ని చదివి ఖాళీలను పూరించండి. 5 క్వశ్చన్లు ఇస్తాడు, 5 మార్కులు. ఈ 5 క్వశ్చన్లు ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయటము, లేకుంటే ప్రశ్నలు తయారు చేయటం అని కానీ, పట్టికలను పూరించండి అంటే ఈ విధమైన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, బహుళిచ్చిక ప్రశ్నలు అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఏదైనా పేరాగ్రాఫ్ అనుగుణంగా ఇస్తారు స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఇచ్చాడు. ఫస్ట్ సెక్షన్లో ఆ బిట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇక పద్యాన్ని పూరించి భావం రాయమంటాడు. రెండిచ్చి ఏదైనా ఒకటి పద్యం పూరించి భావం రాయమంటాడు. ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంకొకసారి పద్యం వాళ్ళే ఇస్తారు, దానికి ప్రతిపదార్థం రాయాల్సి ఉంటుంది. సో మీరు అడిగితే సార్ బోర్డ్ ఎగ్జామ్లో పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమంటారా, లేకుంటే పద్యాన్ని పూరించి భావం రాయమంటారా, ఏది ఇస్తారు అంటే అది చెప్పటం చాలా కష్టం. ఏదైనా ఇవ్వచ్చు. సో మనము రెండు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఇందులో స్టార్ గుర్తులు, టెక్స్ట్ బుక్లో ఉన్న స్టార్ గుర్తులు మాత్రమే పద్యాన్ని ఇచ్చి ప్రతిపదార్థమైనా లేకుంటే పద్యాన్ని పూరించి భావమైనా రాయమంటాడు. సో రెండు ప్రిపేర్ అవ్వాలి. ఏది ఇస్తాడు అనేది తెలియదు, అందుకని నేను ఇది ట్రిక్కీ క్వశ్చన్ అని చెప్పాను. సో 5 మార్క్స్ ఉంటాయి దీనికి. సో ఈ బిట్టు పేరాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు 1-2 వాక్యాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్లు ఉంటాయి, 2 మార్కులు, ఒక ప్రశ్నకి 10 మార్కులు ఉంటుంది. ఇది ఫస్ట్ పేరా మాత్రము 1 మార్కు, ఈ పేరాగ్రాఫ్కి మాత్రం 2 మార్కులు ఉంటాయి. సో ఇది అపరిచిత పద్య భాగం, ఏదైనా వేయచ్చు. ఈ పేరాగ్రాఫ్కి అనుగుణంగా 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 5 క్వశ్చన్లకి సమాధానం రాయాల్సి ఉంటుంది. సెకండ్ సెక్షన్ వ్యక్తీకరణ సృజనాత్మకతకి 40 మార్కులు ఉంటాయి. ఈ 40 మార్కులు ఏ విధంగా డివైడ్ చేశారో చూద్దాం. ఆ కింది ప్రశ్నలకు 5-6 వాక్యాల్లో జవాబులు రాయండి. 4 ప్రశ్నలు ఇస్తాడు. ఒక ప్రశ్నకి 3 మార్కులు, 12 మార్కులు. ఇది షార్ట్ ఆన్సర్స్ టైప్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఈ షార్ట్ ఆన్సర్స్ 4 క్వశ్చన్స్లో మనకి ఒక కవి పరిచయం కంపల్సరీగా ఇస్తాడు. ఏ కవి పరిచయం ఇస్తాడని తెలీదు, కానీ కవి పరిచయం మాత్రం కంపల్సరీ 3 మార్కులకి. సో ఈ కవి పరిచయాల మీద నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, స్టే ట్యూన్. సో నెక్స్ట్ 3 క్వశ్చన్లు ఏదైనా ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్కి 3 మార్కులు, 12 మార్కులు. ఇది షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ బిట్లో క్రింది ప్రశ్నలకి 10-12 వాక్యాల్లో జవాబులు రాయాలి. 4 ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక ప్రశ్నలకి 7 మార్కులు, మొత్తం 28 మార్కులు. లాంగ్ ఆన్సర్కి 28, షార్ట్ ఆన్సర్కి 12, మొత్తం 40 మార్కులు. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్. ఏదైనా ఒక క్వశ్చన్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్, ఒక క్వశ్చన్ 16వ క్వశ్చన్ గద్య భాగం నుంచి ఇస్తాడు, 17వ క్వశ్చన్ పద్య భాగం నుంచి ఇస్తాడు, 18వ క్వశ్చన్ ఉపవాచకం రామాయణం నుంచి ఇస్తాడు. సో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు ఒకటి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సృజనాత్మకత, 4వ ప్రశ్న సృజనాత్మకత. ఇందులో సృజనాత్మకతలో వివిధ రకాల సృజనాత్మక అంశాల ఆధారంగా ఇస్తాడు. అందులో వర్ణన, కథ, లేఖ, వ్యాసం, గేయం, సంభాషణ, సూక్తులు, నినాదాలు, కరపత్రం, ఇంటర్వ్యూ, ప్రశ్నావళి ఏవైనా ఈ క్వశ్చన్కి సృజనాత్మకతకి అనుగుణంగా ఇస్తాడు. 7 మార్కులు. పార్ట్ ఏ 60 మార్కులు, పార్ట్ బి 20 మార్కులు. పార్ట్ బిలో 20 ప్రశ్నలు అడుగుతాడు. ఒక్క ప్రశ్నకి 1 మార్కు, 20 మార్కులు ఉంటాయి. సో పార్ట్ ఏ 60, పార్ట్ బి 20, మొత్తం 80. మీ ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్క్స్ 20 కలిపితే మొత్తం 100 మార్కులకి మీకు ఎన్ని వస్తే దాన్ని బట్టి మీకు సిజిపిఏ ఉంటుంది స్టూడెంట్స్. సో ఇది జస్ట్ మోడల్ పేపరే కాదు స్టూడెంట్స్, ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ రివిజన్ ఆల్సో. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో వీటన్నిటికీ ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్స్కి, పద్యానికి, అన్నిటికీ సమాధానాలు నేను ఇంకో వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిసేపట్లోనే అప్లోడ్ చేస్తాను. డూ వాచ్ మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్ యూ.